దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ఈ ఉదయకాలంలో కూడా మనందరినీ నూతనంగా తన ప్రేమతో, కరుణతో, కృపతో పరిపూర్ణంగా నింపి ఉన్నాడు. ఎందుకంటే ఈ ఉదయకాలంలో ఆ ప్రభు వైపుకి మనము ప్రార్థనలో జ్ఞానవంతులముగా ఉన్నాం కాబట్టి, ప్రతి పరిస్థితిలో ఆ ప్రభుని వెతుకుతూ ఉన్నాం కాబట్టి, ఎవరెవరు ఆ ప్రభుని ఆశ్రయిస్తారో వారందరిపై ప్రతిరోజుకి కావలసిన కృపను, ప్రేమను, అనుగ్రహాన్ని ఆ ప్రభు కుమ్మరిస్తానని విలాప గీతములు 3వ అధ్యాయము 22-23 వచనాలలో ప్రభువు ప్రమాణము చేసినట్లుగా, వాగ్దానము చేసినట్లుగా తన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దేవుడు, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ప్రియులారా, మరి దేవుడైతే ఎవరెవరు తన వైపు చూస్తున్నారో వారి ప్రతి అవసరాన్ని తీర్చడానికి ప్రభు ఈ ఉదయకాలంలో సిద్ధంగా ఉన్నారు. కానీ ఎవరెవరు ఆ ప్రభువుని వెదకగలుగుచున్నారు? ప్రియులారా, ఈ లోకంలో మంచి చేసేవాళ్ళు ఏ ఒక్కరూ లేరని మనందరికీ తెలుసు. మనము కూడా అన్ని పరిస్థితులలో మంచి చేయాలని ప్రయత్నించినా కొన్నిసార్లు మనకున్న నేత్రాస, శరీరాస, జీవపు డంబము వలన, ఈ లోకంలో ఉన్న రకరకాల పరిస్థితుల వలన మంచి చేయాలనుకున్నా చెయ్యలేకపోతున్నాం. కొన్నిసార్లు మనకి ఈ లోకం పట్ల ఉన్న ఆకర్షణ వలన మనం కూడా చాలా చెడ్డ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రియులారా, అక్కడే మనము జ్ఞానాన్ని వెతకడము లేదు కాబట్టి మూర్ఖులంగా పిలువబడుతున్నాం. ప్రియులారా, జ్ఞానము ఇచ్చేది ఆ దేవుడు ఒక్కడే. ఎవరెవరైతే జ్ఞానమును వెదకకుండా, జ్ఞానమునిచ్చే దేవుణ్ణి వెదకకుండా ఉన్నారో వాళ్ళే మూర్ఖులు అని పిలువబడతారని 14వ కీర్తన 1వ వచనంలో మనం చదువుతున్నాం. అవును ప్రియులారా, ఈ మూర్ఖులు అని పిలువబడి వారిలో ఉన్న లక్షణం ఏంటంటే, వాడు దేవుని నమ్మని మూర్ఖులు అని 1వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ లోకంలో దేవుణ్ణి ఎవరెవరు నమ్మడం లేదో వాళ్ళందరూ కూడా మూర్ఖులుగా ఉండి తమ హృదయంలో దేవుడు లేడని, దుష్టులై దుష్కార్యములు చేస్తూ ఉన్నారని, ఏ ఒక్కడు కూడా మంచి చేసేవాడు లేడని మనం అక్కడ చదువుతున్నాం. ప్రియులారా, చూడండి, ఒక ఫోటోగ్రాఫ్ని మనం చూసినప్పుడు దాని వెనుక ఏమేమి మనం ఆలోచిస్తాము? ఆ ఫోటోని తీసిన ఫోటోగ్రాఫర్ ఉండుంటాడు, దాన్ని డెవలప్ చేయడానికి ఒక స్టూడియో ఉండుంటుంది, దాన్ని చక్కగా ఎడిటింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, దాన్ని చక్కగా ఫ్రేమ్ కట్టించిన వాళ్ళు ఉంటారు. ఇంతమందిని మనం గుర్తించుకోగలుగుతున్నాము ఒక ఫోటోను మనం చూసినప్పుడు. చూడండి ప్రియులారా, నేనైతే ఇప్పుడు చేసేది లైవ్ ప్రోగ్రామ్ కాదు, ఇది షూటింగ్ చేసిన ప్రోగ్రామే. అంటే మీరందరికీ తెలుసు, నా ఎదురుగా ఒక కెమెరా ఉందని, ఒక కెమెరామ్యాన్ ఉన్నారని, నా వెనుక గ్రీన్ మ్యాట్ ఉందని, దాన్ని ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారని, దీన్ని చక్కగా ఏ ప్రోగ్రాంలో ఎక్కడ ఏ సమయానికి రావాలో దాన్ని రిలే చేసే వాళ్ళు ఉంటారని, ఇవన్నీ మనకు తెలుసు. మనందరికీ కూడా దాన్ని గమనించే, గ్రహించే జ్ఞానము మనకుంది. ఒక కార్ని మనం చూసినప్పుడు దాన్ని డిజైన్ చేసిన వాళ్ళు ఉంటారు, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఉంటారు, దాన్ని అమ్మిన వాళ్ళు ఉంటారు, దానికి పెయింట్ చేసిన వాళ్ళు ఉంటారు. ప్రియులారా, ఈ లోకంలో ఒక్కొక్క వస్తువుని మనం చూసినప్పుడు దాని గురించి, అది ఆ స్థలంలోనికి ఆ విధంగా రావడానికి దాని వెనక ఇంతమంది పనిచేశారని, ఆ కారు మనం ఎక్కకపోయినా, దాన్ని మనం డ్రైవింగ్ చేయకపోయినా ఇవన్నీ మనకు తెలుసు. వీళ్ళందరినీ కూడా మనం అంగీకరిస్తున్నాం. కానీ ఇంత పెద్ద సృష్టిలో జీవిస్తున్న మనము, ఉదయకాలమే సూర్యుని ఉదయింపచేస్తున్న దేవుణ్ణి, మనకి రాత్రికాలం చల్లగా ఉండడానికి చంద్రునిస్తున్న దేవుణ్ణి,
సకాలంలో వర్షాలు కురిపించి మనకు చక్కని భోజనాన్ని సిద్ధపరుస్తున్న దేవుణ్ణి, మనకు అనారోగ్యం నుంచి కాపాడడానికి చక్కని శరీరాన్ని, అన్ని అవయవాలను పొందికగా ఇచ్చిన దేవుణ్ణి, ఇంత జ్ఞానవంతుడైన దేవుడు మాత్రము లేడని మూర్ఖులంగా, నాస్తికులంగా మారిపోతున్నాం. ప్రియులారా, జ్ఞానం లేని వాళ్ళు, మూర్ఖులుగా ఉన్నవాళ్ళు, దేవుడు లేడనే నాస్తికులు 2 రకాలుగా ఉంటారు ఈ లోకంలో. ఒక రకమైన వాళ్ళు అసలు దేవుడే లేడంటారు. చూడండి, ఈ సృష్టిని చక్కగా అనుభవిస్తూ ఉంటారు, సృష్టిలో ఉన్న వాటిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ తనను సృజించిన దేవుడు తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడి నుంచి ఈ శరీరము మట్టిలో కలిసిపోయిన తర్వాత తన ఆత్మ ఎక్కడికి వెళ్ళబోతుంది, ఎవరి దగ్గర నుంచి ఆత్మ వచ్చింది, తిరిగి ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళబోతుంది, ఇవన్నీ ఆలోచించడు. తనకి దేవుడి ఇచ్చిన జ్ఞానం ప్రకారం, ఈ లోక జ్ఞానం ప్రకారం ఏది ఆలోచించుకోవాలనుకుంటాడో అదే ఆలోచించుకుంటాడు. కాబట్టి జ్ఞానము లేదు, కాబట్టి లోక జ్ఞానం ప్రకారం జీవిస్తున్నాడు, కాబట్టి దేవుడు లేడు అనుకుంటారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని వాళ్ళు నమ్మితే ఒక్కరోజు నేను తీర్పు ముందు నిలబడాలి, ఒకరోజు నేను దేవుడి ముందు నిలబడాలి, ఏది మంచి చేశానో ఏది మంచి చేయలేదు, ఎలా నేను జీవించాలి ఎలా నేను జీవించలేదు అనే తీర్పుకు నన్ను నేను సిద్ధపరచుకోవాలి అని వాళ్ళు ఇష్టపడరు ప్రియులారా. అందుకనే నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను, దేవుడే లేడు, ఎవరికి నా మీద తీర్పు చెప్పే అధికారం లేదు, దేవుడే లేనప్పుడు ఇక తీర్పు చెప్పడానికి ఎవరూ లేరు, నా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాను అని మూర్ఖులుగా, జ్ఞానము లేకుండా ఈ లోకంలో ఎంతోమంది జీవిస్తున్నారు. 2వ రకం నాస్తికులు దేవుడు ఉన్నాడని నమ్ముతారు, దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉంటారు, దేవుని దగ్గర నుంచి అన్ని లబ్ధి పొందుతూ ఉంటారు. కానీ నా జీవితం నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను. వాళ్ళు కేవలము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి మాత్రమే దేవుని దగ్గరకు వెళ్తారు. కానీ మరి ఆ దేవుడు తమ మీద అంత ప్రేమను కుమ్మరించినప్పుడు ఆ ప్రేమకు సాటిగా తమము తాను కూడా ఆ దేవునికి అర్పించుకోవాలి, ఆ దేవుని మన్నన పొందే విధంగా తమ జీవితము ఉండాలి అని వాళ్ళు ఆలోచించుకోరు. కాబట్టి తమ ఇష్టము వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ లోకంలో మనం అందరము జన్మించినప్పుడు మనకెవ్వరికీ జ్ఞానము లేదు. అందుకని కొరింథీయులకు రాసిన 1వ లేఖ 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ఈ లోకంలో దేవుడు ఎవరినైనా జ్ఞానంతో నింపాడంటే ఈ లోకంలో జ్ఞానవంతులను ఎన్నుకోలేదు ప్రియులారా ప్రభువు, అవివేకవంతులను దేవుడు ఎన్నుకొని ఈ లోకంలో వివేకవంతులను సిగ్గుపరచినట్లుగా చేయడానికి దేవుడు అవివేకవంతులను ఎన్నుకున్నాడు. లోకంలో ఎవరెవరైతే శక్తిమంతులుగా తమను తమ గొప్పగా చెప్పుకుంటున్నారో వాళ్ళని సిగ్గుపరచినట్లుగా చేయడానికి బలహీనులను దేవుడు ఎన్నుకొని తన జ్ఞానముతో నింపి తన యొక్క సృష్టి రహస్యాన్ని, పరమార్థాన్ని ఈ లోకంలో శక్తిమంతులకు దేవుడు తన జ్ఞానమునిచ్చి తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఈ లోకంలో విలువ లేనిది, అల్పముగా ఉన్నది, త్రోసివేయబడినది, అలాంటి వారిని దేవుడు ఎన్నుకొని తన యొక్క జ్ఞానముతో నింపి ఎక్కడెక్కడైతే వారు త్రోసివేయబడ్డారో, తృణీకరించబడ్డారో అలాంటి స్థలములో దేవుడు వారిని గొప్పగా తన జ్ఞానముతో నింపి ఎన్నుకుంటున్నారు. ప్రియులారా, జ్ఞానముతో ఉన్న వాళ్ళ లక్షణాలు మొట్టమొదటిది, వాళ్ళు ఏమి ఇతరులకు చెప్తారో తమ జీవితంలో దాన్ని మొదట వాళ్ళు ఆచరిస్తారు, అనుసరిస్తారు. అప్పుడే దాన్ని వాళ్ళు చేయగలిగినది మాత్రమే ఇతరులకు బోధించడానికి ప్రయత్నిస్తారు. అందుకని చూడండి, మనకు సత్యమైనది తెలిసినప్పుడు, జ్ఞానముతో మనము నింపబడినప్పుడు, దాన్ని మనము అనుసరిస్తున్నప్పుడు, ఇతరులకు దాన్ని బోధించగలిగినప్పుడు, ఆచరించి బోధించగలిగిన వాడు ప్రియులారా దేవుని దృష్టిలో గొప్పవాడు. తన యొక్క గృహాన్ని రాతి పునాది మీద నిర్మించుకుంటాడు. యేసు ప్రభు చివరిసారిగా యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు తన శిష్యులకు చెప్తూ ఉన్నారు, మీరు దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి ఎవరు ఎప్పుడు ఎక్కని గాడిద పిల్లను
తీసుకొని రమ్మని ప్రభువు చెప్పినప్పుడు ప్రియులారా చూడండి, శిష్యులు వెళ్ళి ఆ గాడిద పిల్లను విప్పుతూ ఉన్నప్పుడు ఆ యజమాని అడుగుతున్నాడు, ఎందుకు దాన్ని విప్పుతున్నారంటే ఇది యజమానునికి, మా బోధకుడికి ఇది అవసరం అన్నప్పుడు చూడండి, వాళ్ళందరూ కూడా యేసు ప్రభు చేసిన గొప్ప కార్యములను విన్నారు కాబట్టి మీరు తీసుకొని పోవద్దు అని ఏ మాట చెప్పకుండా మా బోధకుడికి అవసరమైంది అనగానే వాళ్ళు జ్ఞానవంతులు కాబట్టి ఆ ప్రభు కోసము దాన్ని అప్పగిస్తున్నారు. చూడండి, ప్రభు రాజాతి రాజు, యూదా గోత్రపు సింహము అయినప్పటికీ కూడా పరిస్థితికి అనుగుణంగా తన్ను తాను మలచుకొని జ్ఞానమునకు నిధి మూలము కాబట్టి ఆ గాడిద పిల్ల మీద కూర్చొని ఆ పుర ప్రవేశం జరుగుతూ ఉన్నప్పుడు చూడండి, అప్పటి వరకు యేసు ప్రభు చేసిన అద్భుత కార్యములన్నిటిని చూసి వాటిని గుర్తు తెచ్చుకొని ఆయన శిష్యుల సమూహం అంతా కూడా పరమానందముతో దేవుని నామమున వచ్చువాడు స్తుతింపబడునుగాక, పరలోకంలో దేవునికి మహిమ కలుగునుగాకని ఎలుగెత్తి వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు జ్ఞానహీనులైన ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, మీరు ఎందుకు వాళ్ళలా స్తుతిస్తున్నప్పుడు వాళ్ళని ఆపడం లేదు, వారిని ఆపండి అని యేసు ప్రభుతో చెప్తున్నప్పుడు ప్రభు అంటున్నారు, ప్రియులారా, ఒకవేళ వాళ్ళు దేవుణ్ణి స్తుతించకుండా ఆగిపోతే ఈ రాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతిస్తాయి. ప్రియులారా, మట్టిని రాళ్లను కూడా దేవుడు మార్చి తనకు అనుగుణంగా దేవుడు చేసుకోగలడు. ఈ సృష్టి అంతా కూడా ప్రతి క్షణము దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంది. కానీ మనిషిని మాత్రము దేవుడు బలవంతంగా మార్చడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే దేవుడు మనిషిని తన రూపంలో సృజించుకొని తన జ్ఞానమును తన ఊపిరిలాగా ఆ మనిషిలోనికి ఊది మనిషి దేవుని తెలుసుకొని దేవుణ్ణి ప్రేమిస్తాడు, దేవుని మహిమపరుస్తాడని ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఏ మనిషి మీద కూడా దేవుడు బలవంతము చేయడు. బలవంతంగా మారాలని పరలోకపు తండ్రి కోరుకొనడు. ఆయన ప్రేమ మన మీద కుమ్మరిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమను ఎవరెవరైతే అనుభవిస్తారో, అర్థం చేసుకుంటారో ఆ దేవుణ్ణి మనసారా పూజిస్తారు. జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని హృదయపూర్వకంగా పూజిస్తారని 14వ కీర్తనలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాలంలో నిజంగా హృదయపూర్వకంగా ఆ దేవుని మనం వెతుకుచున్నామా? జ్ఞానము లేకుండా ఈ లోకంలో ఈ లోక జ్ఞానముతో మనల్ని మనం నడిపించుకోలేం. ప్రియులారా, దేవుడు లేకుండా ఈ లోకంలో గొప్ప గొప్ప పేరు సంపాదించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ కాలగర్భంలో ఎంతోమంది కలిసిపోయారు. కానీ తమ సొంత శక్తి మీద, ఈ లోక జ్ఞానం మీద ఆధారపడకుండా ప్రతి క్షణము దేవుని వైపు చూస్తూ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆ ప్రభువుని వెదకిన వాళ్ళు మాత్రమే చిరస్మరణీయంగా నిలిచిపోతున్నారు. మదర్ తెరేసా గారికి ఏ ఆస్తి లేదు, అంతస్తు లేదు, పేరు ప్రతిష్టలు లేవు. కానీ మనిషి రూపంలో ఉన్న దేవుణ్ణి ఆమె హృదయపూర్వకంగా ప్రేమించి ప్రతి ఒక్కరిలో ప్రభువుని చూడగలిగింది కాబట్టి ఆమె ధన్యురాలైపోయింది. ప్రియులారా, ప్రపంచం అంతటికి కూడా మార్గదర్శనీయకంగా మారిపోయింది. మదర్ తెరేసా గారు తెలియని వాళ్ళు ఆమె జీవించి ఉన్నప్పుడు ఇప్పుడు ఎవ్వరు కూడా లేరు. ఒక మనిషి, మన తరంలో జీవించిన మనిషి తన సొంతగా ఈ లోకంలో ఏమి లేనప్పటికీ జ్ఞానము కలిగి అందరిలో దేవుణ్ణి చూడగలిగారు కాబట్టి ప్రియులారా, ఎంతోమందికి మార్గదర్శనీయమైపోయింది. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో మనం కూడా జ్ఞానవంతులము కావాలని, దేవుడిచ్చిన జ్ఞానముతో అందరిలో ప్రభుని చూడాలని, పూర్ణ హృదయంతో ఆ ప్రభుని పూజించాలని, జ్ఞానవంతుల పట్టికలో మనం ఉండాలని ఆ ప్రభు మనందరినీ ఉదయకాలంలో ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మనందరినీ కూడా పూర్ణ హృదయంతో ఆ ప్రభువును వెదికే హృదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ హృదయాన్ని మొదటగా నీవు సిద్ధపరచుకో, నీ హృదయం యొక్క గతిని తెలుసుకో అని సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ప్రభా వాక్యం సెలవిస్తుంది తండ్రి. ప్రభా, ఈ హృదయము
నాయన ఈ లోకం మీద ఆధారపడినప్పుడు, ఈ లోక కోరికలకు తాను అర్పించినప్పుడు ప్రభువా నాయన హృదయంలో ఉన్న దేవుణ్ణి లెక్కించలేదు, గుర్తించలేకపోతుంది. కానీ ప్రభువా ఈ లోకము మా మనస్సు ద్వారా మేము నడిపించబడకుండా ప్రభువా, మనసుకి హృదయానికి ఎంతో తేడా ఉంటుంది. ఈ లోకంలో ఎంతో తెలివైన వాళ్ళు ఆ తెలివిని తమకు ఇచ్చిన దేవుణ్ణి వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి తమ తెలివిలోనే వాళ్ళు బంధించబడుతున్నారు ప్రభువా. కానీ ఈ లోకంలో నాయన మాకు పేరు ప్రతిష్టలు, మేము తెలివిమంతులుగా శక్తిమంతులుగా గుర్తించబడనప్పటికీ కూడా ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకొని మా జీవితాల ద్వారా మీరు హెచ్చించబడాలనే హృదయ తపన, ఆ జ్ఞానము మేమందరము కలిగి ఉండినట్లుగా మాకు కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ లోకంలో మనం బలహీనులంగా శక్తిహీనులంగా గుర్తించబడితే మనమేమి బాధపడకూడదు. కానీ ప్రభువు దృష్టిలో మనం బలవంతులుగా, ప్రేమ గలవాళ్ళంగా, వినయవంతులుగా ఉన్నామా లేదా, అటువంటి జ్ఞానంతో మనం నింపబడుతున్నామా లేదా ప్రతిరోజు మనల్ని మనము గమనించుకోవాలి. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.